కల్తీ మద్యం కేసును మాఫీ చేసే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పూనుకుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కల్తీ మద్యంపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నిరసన తెలిపింది. మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన బాటపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కల్తీ మద్యం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, జనార్దన్ రావును అరెస్ట్ చేసిన తీరు ఇందుకు నిదర్శనమని పేర్ని నాని అన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో అల్లుడిని స్వాగతించి అరెస్టు చేసి తీసుకువెళ్లారని విమర్శించారు. మన కట్టిన సంస్థల నుంచి తీసుకొచ్చిందా వెంటనే కల్తీ మద్యం ప్రభుత్వాన్ని వెంటనే కల్తీ మద్యం ప్రభుత్వాన్ని వెంటనే కల్తీ మద్యం ప్రభుత్వాన్ని వెంటనే కల్తీ మద్యం ప్రభుత్వాన్ని వెంటనే గవర్నమెంట్ నడిపేవాళ్ళు ఏలేవాళ్ళు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు. ఇవాళ పట్టుకున్నది కూడా ఎక్సైజ్ వాళ్ళే పట్టుకున్నారు. కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తిళ్ళున్నా ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం, అంతేగాని కళ్ళు మూసుకు కూర్చోబాకండి, జనం చచ్చిపోతారు. ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో మీకు వచ్చేటువంటి శాలరీ కానీ హోదా కాబట్టి ప్రజల పక్షాన మీరు పనిచేసి ధర్మంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే పట్టుకుంటున్నారో అలా ఎక్కడైనా తోలు తీయండి. ఈ సొల్లు రవీంద్ర చెప్పినా కూడా తోలు తీయండి, బెల్టులు కట్టి పెట్టండి, షాపులో మాత్రమే అమ్మేలాగా. ఎందుకంటే ఈ సీసా ఎవడమ్మాడో రేపు ఎవడు కూడా బాధ్యత వహించడు. బెల్ట్ దగ్గర దొంగ బ్రాంతి అమ్మితే ఎవడ బాధ్యత వహిస్తాడు? షాపులో అమ్మితే పలానా షాపులో కొనుక్కున్నాడు, మా ఆయన కొనుక్కొచ్చి పడిపోయాడు, తాగి చచ్చిపోయాడు అని చెప్పని మనం పట్టుకుంటాకైనా ఆధారం ఉంటుంది. కాబట్టి తక్షణమే బెల్ట్ షాపులు రైడ్ చేయాలి, బెల్ట్ షాపులు నిర్మూలన చేయాలి. షాపుల్లో మాత్రమే, బారుల్లో మాత్రమే బ్రాంతి అమ్మేలాగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఎక్కడ మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఈ జిల్లాలో తప్పుడు బ్రాంతి